మిత్రులారా, మొట్టమొదట నిన్న రాత్రి కాగజ్ నగర్ పట్టణంలో పెద్దవాగు దగ్గర జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మరి నగేష్ అనే ఒక మున్సిపల్ కార్మికుడు, అదేవిధంగా గాయపడ్డ ప్రేమ్ అనే ఇంకొక మున్సిపల్ కార్మికుడు, వీళ్ళిద్దరి కుటుంబాలకు కూడా నేను ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. నిజానికి ముఖ్యమంత్రి ఆధీనంలో నడుస్తున్న ఈ డిపార్ట్మెంటు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంటు, మరి రాష్ట్రంలో వేల విగ్రహాలు నిమజ్జనం అవుతున్నాయి. కానీ కాగజ్ నగర్ పట్టణంలో ఒక 200-300 విగ్రహాలు కూడా నిమజ్జనం కాలేదు. కానీ ఒక వ్యక్తి చనిపోవడం, అదేవిధంగా ఒక కార్మికుడు గాయాల పాలవడం చాలా బాధగా ఉన్నది. నేను కూడా నిన్న నిమజ్జనం చేసే ఘాట్ దగ్గరికి పోవడం జరిగింది. అరకొర సౌకర్యాలతో వాటిని నిర్మించిండ్రు. అదేవిధంగా లైటింగ్ కూడా పూర్తి స్థాయిలో లేదు. ఏ విధంగా అయింది యాక్సిడెంట్ అంటే, క్రేను బ్రేకులు ఫెయిల్ అయినాయని అంటున్నారు. నాకు నిజంగా ఆశ్చర్యంగా ఉంది. ఎప్పుడైనా కూడా ఘాట్ల దగ్గర, నిమజ్జనం చేసే ఘాట్ల దగ్గర ఎప్పుడు కూడా మరి జాకీలు పెట్టి స్టాండర్డ్గా నిర్మించి, ఆ జాకీలు పెట్టిన తర్వాత వాహనం ఎంత బరువు ఎత్తినా కూడా మూవ్ కాకుండా చూస్తారు. నేను హైదరాబాద్ నగరంలో గణేష్ నిమజ్జన బందోబస్తులు దాదాపుగా 9 సంవత్సరాలు చేసిన 9 సంవత్సరాల్లో ఒక్కరోజు కూడా ఒక వ్యక్తి చనిపోలేదు. కానీ మరి ఇదే కాగజ్ నగర్ పట్టణంలో ఇలా ఒక వ్యక్తి చనిపోవడం, అదేవిధంగా ఇంకొక వ్యక్తి గాయాల పాలవడం, ఇది చాలా అంటే చాలా బాధాకరం. మరి స్థానిక మున్సిపల్ చైర్మన్ గారు, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారు తెలంగాణ ప్రజలకు, అదేవిధంగా కాగజ్ నగర్ ప్రాంతాల ప్రజలకు, మున్సిపల్ కార్మికులకు, వాళ్ళ కుటుంబాలకు ఈరోజు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది, ఎందుకు ఇది అయిందనేది.